హాయ్! ఈరోజు వీడియోలో ఇంటర్నెట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంటర్నెట్ అంటే ఏం లేదు. సింపుల్‌గా నంబర్ ఆఫ్ సర్వర్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్న ఒక నెట్వర్క్‌నే ఇంటర్నెట్ అనుకోవచ్చు. ఈ సర్వర్స్‌లో ఏముండిద్దంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండిద్ది. మనం ఎందుకు ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతామంటే, మనం మన డేటాని వేరే వాళ్ళకి షేర్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాయ్ అనే మెసేజ్ మీ మొబైల్ నుంచి మీ ఫ్రెండ్ మొబైల్‌కి సెండ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఇలాంటి టైంలో ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఆ డేటాని సెండ్ చేస్తారనమాట. సో, అలా మెసేజ్ చేసుకోవడం గాని కమ్యూనికేట్ చేస్తారు. సో, కమ్యూనికేట్ చేసుకోవడం కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తారు. అండ్ మన సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ఉంటాయి. మన సోషల్ మీడియా సైట్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఇలాంటి వాటిలో రీల్స్ గాని, వీడియోస్ గాని చూడాలి అనుకుంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ సర్వర్స్‌లో స్టోర్ అయి ఉంటదనమాట. యూట్యూబ్‌కి సంబంధించిన సర్వర్స్ అనేవి ఉంటాయి. ఆ సర్వర్స్‌లో ఆ వీడియోస్ అన్నీ కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. మీ రిక్వెస్ట్ సెండ్ చేయంగానే అంటే ఆ వీడియో మీద క్లిక్ అవ్వగానే మీ మొబైల్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ అయిద్దనమాట. ఆ పర్టిక్యులర్ సర్వర్‌కి ఏ సర్వర్‌లో అయితే ఆ డేటా ఉంటదో ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది సెండ్ అయ్యిద్ది. ఆ రిక్వెస్ట్‌కి రెస్పాన్స్‌గా ఆ సర్వర్ డేటాని సెండ్ చేసిద్ది. ఆ వీడియోకి సంబంధించిన డేటా మొత్తాన్ని మీ మొబైల్‌కి సెండ్ చేసిద్ది. సో, ఇలా జరిగిద్దనమాట. ఇంటర్నెట్‌లో వర్క్ అనేది ఇలా జరిగిద్ది. దీనికి సంబంధించి చాలా టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు మొబైల్‌లో ఆ వీడియో మీద క్లిక్ చేసిన దగ్గర నుంచి మీ దగ్గరికి ఆ వీడియో అనేది కనిపిస్తుంది. మీరు చూడగలుగుతున్నారు అనే దాకా గూడా చాలా వర్క్ అనేది జరుగుతా ఉండిద్ది. ఆ వర్క్‌కి సంబంధించిన చాలా టెక్నికల్ కాన్సెప్ట్స్‌ని మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో తెలుసుకుందాము. బేసిక్‌గా అయితే అర్థం చేసుకోండి. ఇంటర్నెట్ అనేది ఒక వాస్ట్ నెట్వర్క్ అన్నమాట. కొన్ని నంబర్ ఆఫ్ సర్వర్స్ అన్నీ గూడా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అసలు ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటే ఏంటి? ఇవే ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకు వేరే కేబుల్స్ యూజ్ చేయరు? ఇలాంటి వాటిని గూడా మనం ఈ ప్లే లిస్ట్‌లో తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, మీరు ఒక రిక్వెస్ట్ సెండ్ చేయంగానే ఇలా ఒక డివైస్‌కి వెళ్తుంది గదా! వీటిని నెట్వర్క్ డివైస్ అంటారు. దీన్నే రౌటర్ అని గూడా అంటారనమాట. ఈ రౌటర్ అనేది మనం ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే ఒక డివైస్ అనమాట. ఆ రౌటర్ దగ్గర నుంచి మీ ఐఎస్‌పీకి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కి వెళ్ళిద్దనమాట ఆ రిక్వెస్ట్. మీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే అది ఎవరైనా అయ్యుండొచ్చు. మీ ఇంట్లో ఈ రౌటర్‌ని ఇన్‌స్టాల్ చేసిన వాళ్ళు మీ ఐఎస్‌పీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్‌టెల్ వాళ్ళ రౌటర్‌ని యూజ్ చేస్తుంటే ఎయిర్‌టెల్ వాళ్ళు మీ రౌటర్ అవుతారు. లేదా జియో అయితే జియో వాళ్ళు. అండ్ మీరు గనక ఏపీ ఫైబర్ యూజ్ చేస్తే వాళ్ళు మీ ఐఎస్‌పీ అవుతారనమాట. సో, మీరు పంపించిన ప్రతి రిక్వెస్ట్ ఈ రౌటర్ నుంచి ఈ ఐఎస్‌పీకి వెళ్ళి, ఐఎస్‌పీ నుంచి ఇంటర్నెట్‌లో దానికి సంబంధించిన సర్వర్ దగ్గరికి వెళ్ళిద్దనమాట. వచ్చిన రెస్పాన్స్ కూడా ఏఎస్‌పీ నుంచి రౌటర్‌కి, రౌటర్ నుంచి మీ డివైస్‌కి అలా వచ్చిద్ది. అండ్ ఇవన్నీ కూడా ఐపీ అడ్రెసెస్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. అసలు ఐపీ అడ్రెసెస్ అంటే ఏంటి? ఇంకా మ్యాక్ అడ్రెస్ అని ఉంటది. అవన్నీ ఏంటి? ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో తెలుసుకుందాము. బేసిక్‌గా అయితే ఇది ఇంటర్నెట్ అంటే. ఓకే. థాంక్ యూ.